ఆవినిందుకు అడలేకపోతున్నారు మాట. అదే ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాడు గౌతమ్ బుద్ధుడు. అంటే ఈ ఒక్క చోట ఈ ఒక్క ఫోటోనే కాదు, ఇంట్లో ఏ వాతావరణంకి వెళ్ళినా గౌతమ్ బుద్ధుడు ఫోటోలు కనిపిస్తున్నాయి ప్రతిమలో. అంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఇంత ప్రశాంతమైనటువంటి ఇంట్లో ఒక సైలెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి అయ్యన్న పాత్ర నోటి నుంచి ఈ విధమైనటువంటి రోజా మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతర రాజకీయ నాయకుల మీద చేస్తున్నట్టు కామెంట్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇది అసలు అర్థం కాని విషయం. బుద్ధుడు వాతావరణానికి రోజాని కంపేర్ చేయకండి. యూస్లెస్ ఫెలో. ఆవిడ గురించి ఆవిడ మాట మహానుభావుడి గురించి మాట్లాడద్దు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి అనుకోకుండా టెన్షన్లు వస్తూ ఉంటాయి. ఆ టెన్షన్లో కొన్ని స్పీడ్గా మాటలు రావచ్చు. అలాంటప్పుడు బుద్ధిని ఒకసారి చూస్తే 2 నిమిషాలు ప్రశాంతం చూస్తే టెన్షన్ అంతా తగ్గిపోతుంది. అంటే మీకు రోజా మీద ఉన్నటువంటి మొత్తం కోపం అంతా రోజా రోజా గురించి మాట్లాడే మహానుభావుడి గురించి మాట్లాడినప్పుడు అటువంటి నీచమైన వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఇది చాలా ఆపోజిట్, అంటే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో. ఒక పక్కన ప్రశాంతమైనటువంటి బుద్ధుడు ఉన్నాడు, ఇటు రండి ఒకసారి. ఇంట్లో చూస్తూ ఉంటే గన్నలో లేదా ఏదో రాజులు వాడినటువంటి కత్తులు ఇవి కనిపిస్తున్నాయి కదా. అంటే ఎందుకు ఇలా? ఈ మధ్యనే నిన్న మీరు 7 బుల్లెట్లు 7 రౌండ్లు కాదు 14 రౌండ్లు కావాలి నాకు, దయచేసి నా గన్ మీరు రెన్యువల్ చేయండి అని పోలీసులకైతే ఒక విన్నపం పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే, నేను ఇంట్లోనే 2 వాతావరణాలు కనపడుతున్నాయి. పైకి కనిపించే అయ్యన్న పాత్రుడు వేరు, లోపల ఇంకో మనిషి ఉన్నాడు అనుకోవాలా? ఏం చెప్తారు దీని గురించి? అది పిల్లలకి సరదా పెట్టుకున్నారు, కానీ గణ సంస్కృతిని ఎగ్నిస్తే సాధారణంగా అయితే నక్సలైట్లు టైంలో కూడా నేను మాట్లాడినప్పుడు, మీరు సఫలీకృతం కావాలంటే, మీ ఉద్యమం నెరవేరాలంటే టాక్స్ ద్వారా సంఘీభావంతో సాధించాలి తప్పించి ఈ గణ సంస్కృతి మంచిది కాదని. కానీ రోజులు మారిపోయాయండి. ఇవాళ బెదిరింపులు, చంపేస్తామంటున్నారు. అంచేత నేను గన్లైసెన్స్ రెన్యూల్కి ఎందుకు పెట్టుకున్నాను? చంపేస్తున్నారు అంటే చంపేస్తారా? అంటే ఎవరు మీ మీద చంపేస్తాను బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయి మీకు? రోజు ప్రశ్న కనీసం 2-3 రోజులకు ఒకసారి అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. ఎవర్రా బాబు అంటే, కడప రెడ్డి అంటాడు. నువ్వే రెడ్డిరా, రెడ్డిలు ఎలా భయంపించరు, డైరెక్ట్గా వచ్చి అటాక్ ఇస్తారు. నువ్వు రెడ్డివి కాదని ఎవడో తప్పుడుగా పుడిసావు, నువ్వు అసలు రెడ్డివి కాదు. అసలు రెడ్డి అయితే డైరెక్ట్ ఫైట్కి వస్తాడు, దమ్ముంటే ఫైట్కి రాను. అసలు ఇంత లాజికల్గా ఒక ఫిలాసఫీ మోడ్లో మాట్లాడుతున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ నాది. అది ఏంటి అంటే, ఇప్పుడు రానున్న ఎన్నికలకి సంబంధించి అసలు టీడీపీ పొజిషన్ ఎట్లా ఉంది? గెలుస్తుంది అనే భావన మీలో ఉందా? సర్వీస్ కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్స్ కానీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఒక 1 year క్రితం వరకు చాలా టెన్షన్ పొజిషన్ అండి. నిజంటే చాలామంది ప్రజలు కూడా మాతో మాట్లాడడానికి భయపడే సందర్భం ఉన్నాయి. అమ్మో నీతో మాట్లాడితే పెన్షన్లు కట్ అయిపోతాయి ఆ సందర్భం. అలాంటిది మీకు 1 year నుంచి మనం చూస్తున్నాం. ఈ 1 year నుంచి కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వచ్చి, సార్ మళ్ళీ మీరే రావాలా, మీ పార్టీ రావాలా, చంద్రబాబు రావాలా మాట్లాడతానంటే, అన్ని వర్గాల ప్రజల్లో మార్పు వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రాష్ట్రం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న నాయకుడు మనకు కావాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. అంచేత తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 100% అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు. త్వరలోనే కేవలం 3 నెలల కాలంలోనే ఈ దుర్మార్గుడు, ఈ సైకో నా కొడుకు, వీడికి రాజకీయ సమాధి ప్రజలు కట్టబోతుంది. అదే నేను ఇందాక కూడా అన్నాను మిమ్మల్ని ఒక మాట. ఎందుకు ఒక పక్కన నేను అంటే మళ్ళీ బుద్ధుని కంపేర్ చేస్తున్నానని కాదు, ఇంత ప్రశాంతంగా మాట్లాడుతూ కనిపించేటటువంటి అయ్యన్న పాత్రుడు నోటి వెంట ఇప్పుడు జగన్ని ఒక సీఎం అయ్యన్నాడు, ఒక సైకో నా కొడుకు అంటూనే సంబోధిస్తున్నారు. ఎందుకు ఇలా? ఈ 2 వెర్షన్స్ ఏంటి? ఎవరికి అర్థం కాదు. జగన్లో ఉన్న 2వ షేడ్ సైకో. ఫస్ట్ షేడ్ వేరు, మీకు చూస్తున్న షేడు బ్యాక్ షేడ్ సైకో. అందుకే అటువంటి ఒక్కోసారి మనసు బాధపడుతున్నప్పుడు అలా చూస్తే బుద్ధి కనబడుతున్నారు, మళ్ళీ ప్రశాంతం అయిపోతాను. సో నేను అంటే ఇక్కడ ఈ జగన్ దగ్గర నుంచి ఒక్కసారి బయటికి వెళ్తాను. పక్కన మీ మిస్సెస్ పద్మావతి గారు ఉన్నారు. అంటే నాకు డౌట్